టీ20 ప్రపంచ కప్ 2024ను దక్కించుకోవాలని టీమిండియా చూస్తోంది. 2007లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ మెగా టోర్నీ టైటిల్ను దక్కించుకోవాలని రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా కసరత్తులో ముమ్మరం చేసింది. అయితే ఈ ప్రపంచ కప్లో టీమిండియా తరపున ఆడనున్న 5 ప్లేయర్లపైనే అందరి దృష్టి ఉంది. ఆ వివరాల్లోకి వెళితే ముందుగా యశస్వి జైస్వాల్ గురించి చెప్పుకోవాలి. టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్పై అద్భుతమైన ప్రదర్శనతో దుమ్మురేపిన జైస్వాల్ ఈ టీ20 ప్రపంచ కప్లోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో జైస్వాల్ స్ట్రైక్ రేట్ 161.93 కాగా మొత్తంగా టీ20 కెరీర్లో దాదాపు 150కి పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తున్నాడు. ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, గెరాల్డ్ కోయెట్ వంటి స్టార్ల బౌలింగ్లు చీల్చి చెండాడుతూ 60 బంతుల్లో సెంచరీ చేసి జైపూర్లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇప్పుడు వరల్డ్ కప్ లో భారత జట్టు జైస్వాల్ పై భారీగా అంచనాలు పెట్టుకుంది. రెండవ ఆటగాడు రిషబ్ పంత్ డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదం తర్వాత అంటే దాదాపు 17 నెలల తర్వాత భారత జట్ల తరపున రిషబ్ పంత్ బరిలోకి దిగబోతున్నాడు. ప్రమాదం తర్వాత అతని కుడి మోకాలికి 3 శస్త్రచికిత్సలు అవసరమైనప్పటికీ పంత్ రీఎంట్రీ అద్భుతంగా ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా మంచి ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్లలో 152.40 స్ట్రైక్ రేట్ కొనసాగిస్తూ 3 అర్ధశతకాలతో 446 పరుగులు చేశాడు పంత్. మూడవ ఆటగాడు సంజు శాంసన్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ భారత్ తరపున అనేక అవకాశాలు దక్కించుకున్నాడు. కానీ అందుకు తగిన అంచనా ఫలితాలు రాబట్టలేకపోయాడు. అయితే ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ వరల్డ్ కప్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఐపీఎల్ 2024లో కూడా రాజస్థాన్ రాయల్స్ ను అద్భుతంగా ముందుకు నడిపించిన సంజు శాంసన్ కెప్టెన్ గా, బ్యాటర్ గా అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్లో శాంసన్ 15 మ్యాచ్లలో 153 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 531 పరుగులు చేశాడు. తుది జట్టులో చోటు దక్కితే ఎలా రాణిస్తాడనేది చూడాలి. నాలుగవ ఆటగాడు కుల్దీప్ యాదవ్. 34 ఇన్నింగ్స్లలో 35 టీ20, 20 అంతర్జాతీయ మ్యాచ్లలో 6.75 ఎకానమీ రేటుతో 59 వికెట్లు పడగొట్టాడు. స్పిన్ బౌలింగ్ లో అతని నైపుణ్యం అమోఘం. ఎంతో మంది బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతని స్పిన్ బౌలింగ్ అమెరికాలో నిర్మించిన తాత్కాలిక స్టేడియాల పిచ్లపై అనుకూల ఫలితాలు సాధిస్తుందని భారత జట్టు భావిస్తోంది. ఈ జాబితాలో చివరగా జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పుకోవాలి. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన ప్రత్యర్థులను సులభంగా మట్టి కరిపించగలడు. టీమిండియా కోసం అనేక మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన బౌలింగ్ తో మరోసారి మెరిశాడు. యుఎస్ఏ, వెస్టిండీస్ లో బుమ్రా తక్కువ సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్లలో ఆడాడు. కాబట్టి అతను అక్కడి పరిస్థితులను ఎలా అనుకూలంగా మార్చుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.